అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. ఇక నుండి ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే చాలామంది పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందాలనుకుంటారు. దీనికోసం చాలామంది ముందుగానే వివిధ రకాల పెన్షన్ స్కీమ్స్ కడుతూ ఉంటారు. కొంతమంది బ్యాంకుల్లో పెట్టుబడులు పెడితే మరికొంతమంది కొన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే చాలామంది పదవి విరమణ పొందిన వెంటనే పెన్షన్ పొందాలనుకుంటారు కానీ పొందలేకపోతారు. ఇలాంటి వారి కోసం అద్భుతమైన శుభవార్తలు అందించబోతున్నాం. మరి ఏంటి అనేది చూసేద్దాం. ప్రైవేటు ఉద్యోగుల్లో పదవి విరమణ తర్వాత వెంటనే పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈపీఎఫ్ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. పదవి విరమణ పొందిన వెంటనే పెన్షన్ అందిస్తుంది. అయితే ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతమందికి సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ గురించి తెలుసు? ఈ స్కీమ్ ద్వారా నేరుగా ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ అనేది ఉద్యోగం చేసే సమయంలో ఈపీఎఫ్ఓ అందించిన కాంట్రిబ్యూషన్పై ఆధారపడి ఉంటుంది. పెన్షన్ పొందాలంటే కనీస వయసు 60 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 58 సంవత్సరాలు కలిగిన వారు కూడా ఈ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ కింద పెన్షన్ పొందవచ్చు. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ పొందాలనుకునే వారు ముందుగానే జీతం నుంచి తప్పకుండా ప్రతి నెల 12 నుంచి 13% వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుందని ఓ ప్రత్యేకమైన రూల్ కూడా ఉంది. ఇలా చెల్లిస్తేనే పెన్షన్ అయితే పొందవచ్చు. మరి ప్రతి నెల 12% ఖాతాకు జమ చేసిన వారికి బేసిక్ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్రతి నెల 9,000 వస్తుందని సమాచారం. అయితే అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ 10,000 చేసే అవకాశాలు అయితే కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.